వర్స్ 22 అందరం చూద్దాం. 13:22 అండి. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. మంచితనం అంటే మంచివాడు. మంచితనం ఉందంటే అతను మంచివాడు, లేక మంచిది అని అర్థం. ఏం చేస్తాడంటే మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. కొందరు ఎటువంటి మంచి వాళ్ళు అంటే ఉన్న ఆస్తినంతా చిన్న కుమారులాగా దుర్వ్యాపారం వల్ల పాడు చేస్తారు. లగ్జరీగా ఖర్చు పెట్టి కొందరు త్రాగి, అర్థమైందా, సంపాదించేది లేదు కానీ ఖర్చు పెట్టేది తెలుసు చాలామందికి. చివరికి వాళ్ళు చనిపోయే టైంకి ఏమీ మిగలదు, పిల్లలకు దిక్కులేని పిల్లలు అయిపోతారు. కొన్నిసార్లు కొందరు ఇల్లు కూడా ఉండదు, వాకిలి కూడా ఉండదు. ఇంకా పిల్లల సంగతి ఏంటి? ఇలా ఇక్కడ వాక్యంలో ప్రభు రాబించిన మంచివాడు, మంచితనం కలిగిన వ్యక్తిగా నీవు నేను ఉంటే ఏం చేయాలంట? పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. కొంతలో కొంత అయినా మన పిల్లల విషయంలో కొంత సంపాదన వెనక పెట్టుకోవాలి, తప్పేం కాదు. లేకపోతే అయ్యో అని చెప్పి వాళ్ళు ఓపోస్తారు. ఎంత భయంకరం పరిస్థితి. యాకోబు